2 గంటలు వర్క్, నెలకు 50,000 వరకు సంపాదించే అవకాశం. డిగ్రీ లేకుండా డాలర్స్లో సంపాదించే ఛాన్స్. ఒక్క స్కిల్ ఉంటే విదేశీ కంపెనీల నుంచి ఇంట్లోకే పేమెంట్. విదేశీ కంపెనీలు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నాయో తెలుసా? ఫోన్లో టైం పాస్ చేస్తున్నారా? అదే టైంను డబ్బుగా మార్చుకోవచ్చు. ఈ ఒక్క అవకాశాన్ని మిస్ అయితే తర్వాత పశ్చాత్తాపడే ఛాన్స్ ఉంది. మన భారతదేశంలో వేల మంది చేస్తున్న ఈ వర్క్ గురించి మీకు ఇంకా తెలీదా? ఇంట్లోనే కూర్చొని మన ఖాళీ సమయాన్ని వాడుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు అంటే మొదట్లో ఎవరికైనా నమ్మబుద్ధి కాదు. కానీ ఇప్పుడు నడుస్తున్న ఏఐ ట్రెండ్ వల్ల ఇది 100కు 100% నిజమవుతుంది. మీరు జస్ట్ బిగినర్ అయినా సరే కొన్ని ఏఐ ఫ్రీలాన్స్ ప్రాజెక్టులో గంటకు $15 నుంచి $25 వరకు చాలా సార్లు ఈజీగా సంపాదించే అవకాశం ఉంది. మనం మామూలుగా ఏదైనా లోకల్ కంపెనీలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడితే వచ్చే అమౌంట్ను ఈ ఫీల్డ్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే కేవలం కొన్ని గంటల్లోనే సంపాదించే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఈ రిమోట్ జాబ్స్ కి ఇంత క్రేజ్ ఉంది. దీనికోసం మీకు ఎలాంటి హైఫై కాలేజీ డిగ్రీలు కానీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ అస్సలు అవసరం లేదు. బేసిక్ ఇంగ్లీష్ చదవడం, దాన్ని అర్థం చేసుకుని కొంచెం లాజికల్ గా ఆలోచించగలిగితే చాలు. అయితే ఒక్క విషయం మాత్రం క్లియర్ గా చెప్తున్నాను, ఇదేదో ఒక క్లిక్ చేయగానే రాత్రికి రాత్రి డబ్బులు ఇచ్చే ఫేక్ యాప్ లేదా స్కీమ్ కాదు. మీ ల్యాప్టాప్ ముందు కూర్చొని మీ బ్రెయిన్ వాడి నిజాయితీగా వర్క్ చేస్తేనే పైసలు వస్తాయి. అయితే ఇక్కడ చాలా మందికి ఒక పెద్ద డౌట్ రావచ్చు, అసలు ప్రపంచంలోనే అంత పెద్ద టెక్ కంపెనీలు మనలాంటి వాళ్లకు ఇంట్లో కూర్చుంటే ఎందుకు డబ్బులు ఇస్తాయి అని. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, ఈ ChatGPT లేదా గూగుల్ జెమినీ లాంటి ఏఐ టూల్స్ అన్ని తెలిసినవి కావు. అవి కొన్నిసార్లు తప్పు సమాధానాలు ఇస్తాయి, లాజిక్ మిస్ అవుతాయి, కొన్నిసార్లు పిచ్చి పిచ్చి ఆన్సర్స్ కూడా జనరేట్ చేస్తాయి. ఇలాంటి లోపాలను సరిదిద్దడానికి కంపెనీలు RLHF అంటే హ్యూమన్ ఫీడ్బ్యాక్ అనే ప్రాసెస్ ని వాడతాయి. అంటే ఏఐ ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టా కాదా అని ఒక నిజమైన మనిషి చెక్ చేసి రేటింగ్ ఇవ్వాలి. అలా ఏఐని మరింత తెలివిగా మార్చే బాధ్యతని కంపెనీలు మనకు అప్పగించి అందుకు తగ్గట్టుగా పేమెంట్స్ ఇస్తాయి. ఈ వర్క్ లో మెయిన్ గా 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది డేటా అనోటేషన్, అంటే కంప్యూటర్ కు వస్తువులను గుర్తించడం నేర్పించడం. ఉదాహరణకు ఒక ఫోటోలో కారు ఎక్కడ ఉందో బాక్స్ గీసి మార్కు చేయాలన్నమాట. ఇక రెండోది బేసిక్ ఏఐ వాల్యుయేషన్. ఇందులో ఏఐ ఒకే ప్రశ్నకు 2 రకాల ఆన్సర్స్ ఇస్తుంది. ఆ రెండిట్లో ఏది పర్ఫెక్ట్ గా ఉంది, దేంట్లో తప్పులు లేవు అని చూసి మనం దానికి మార్కులు వేయాలి. మూడోది డొమైన్ స్పెసిఫిక్ టాస్క్, అంటే ఒకవేళ మీకు మ్యాథ్స్, కోడింగ్, లా లేదా మెడికల్ సబ్జెక్ట్స్లో మంచి గ్రిప్ ఉంటే వాటికి సంబంధించిన ఏఐ ఆన్సర్స్ ని వెరిఫై చేసే హై పేయింగ్ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. ఇలాంటి జెన్యూన్ వర్క్స్ అందించే టాప్ 4 వెబ్సైట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంది dataannotation.tech. ఈ సైట్ చాట్ బాట్ రైటింగ్ పనులకు చాలా ఫేమస్. ఇందులో గంటకు $20 నుంచి $40 దాకా పేమెంట్ ఇస్తారు. కాకపోతే మీ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ చాలా బాగుండాలి. సెకండ్ ఆప్షన్ అవుట్లేయర్ ఏఐ, దీనిని స్కేల్ ఏఐ అని కూడా అంటారు. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పనులను ఇస్తుంది. ఇక్కడ గంటకు $15 నుంచి $35 వరకు సంపాదించవచ్చు. దీనికి లాజికల్ థింకింగ్ ఉంటే చాలు. థర్డ్ సైట్ యాపెన్, ఇందులో ఇమేజ్ లేబులింగ్, వాయిస్ రికార్డింగ్ లాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి. కాబట్టి బిగినర్స్ దీంతో స్టార్ట్ చేయొచ్చు. ఇక ఫోర్త్ ఆప్షన్ టెలిస్ ఇంటర్నేషనల్, ఇందులో సర్చ్ ఇంజిన్ ఇవాల్యుయేషన్ పనులు ఉంటాయి. దీని బ్యూటీ ఏంటంటే మన తెలుగు లేదా హిందీ భాషలు తెలిసిన వాళ్ళకు ఇక్కడ స్పెషల్ గా రీజనల్ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. అయితే ఈ పనులు చేయాలంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ టాస్క్ లను మొబైల్ ఫోన్ లో చేయడం అస్సలు కుదరదు. కాబట్టి మీ దగ్గర కనీసం 8 GB ర్యామ్ ఉన్న ఒక ల్యాప్టాప్ లేదా ఒక డెస్క్టాప్ కంప్యూటర్ ఉండాలి. బ్రౌజర్ లో ఎలాంటి యాడ్ బ్లాకర్స్ గానీ అనధికార ఎక్స్టెన్షన్స్ కానీ వాడకూడదు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఐపీ అడ్రస్ మార్చడానికి VPN టూల్స్ వాడుతుంటారు. ఈ కంపెనీల సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. మీరు VPN వాడినట్లు ఒక్కసారి తెలిసినా మీ అకౌంట్ను లైఫ్ టైం బ్యాన్ చేస్తారు. అలాగే ఒకే వైఫై నెట్వర్క్ లేదా ఒకే కంప్యూటర్ నుండి ఇంట్లో 2 వేర్వేరు అకౌంట్లు క్రియేట్ చేసి లాగిన్ అవ్వద్దు. అలా చేస్తే మల్టిపుల్ అకౌంట్ ఫ్రాడ్ కింద 2 ప్రొఫైల్స్ బ్లాక్ అయిపోతాయి. ఇంకా మీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ ప్రొఫైల్ ని చాలా నీట్ గా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ మీ ప్రొఫైల్ ను షార్ట్ లిస్ట్ చేస్తేనే మీకు టెస్ట్ రాసే ఛాన్స్ వస్తుంది. మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ లో పేరు, పుట్టిన తేదీ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఎంటర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ ప్రొఫైల్ బయో రాసేటప్పుడు కంటెంట్ రైటింగ్ లేదా డేటా మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ని
క్లియర్ గా మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు తెలుగు, హిందీ కాకుండా వేరే లాంగ్వేజెస్ వస్తే వాటిని కూడా యాడ్ చేయండి. దీనివల్ల ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఇక రిజిస్ట్రేషన్ అవ్వగానే మీ డాష్ బోర్డ్ లో ఒక అసెస్మెంట్ టెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇందులో పాస్ అయితేనే మీకు పెయిడ్ టాస్క్లు ఇస్తారు. ఈ ఎగ్జామ్ రాయడానికి ముందే వాళ్ళు ఇచ్చే సుమారు 30 పేజీల గైడ్ లైన్స్ PDF ను లైన్ టు లైన్ క్షుణ్ణంగా చదవండి. ఇదే మీ ఫస్ట్ సక్సెస్ సీక్రెట్. ఈ ఎగ్జామ్లో టైం లిమిట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంగారు పడకుండా ఆ రూల్స్ బుక్ పక్కన పెట్టుకొని చూస్తూ ఆన్సర్ చేయండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఒక ఆప్షన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో ఇంగ్లీష్లో 3-4 లైన్లు రాయమంటారు. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామర్ తప్పులు కానీ ఉంటే సిస్టమ్ ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి సబ్మిట్ చేసే ముందు గ్రామర్లీ లాంటి టూల్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ప్లాట్ఫామ్లలో ఈ టెస్ట్ రాయడానికి ఒకే ఒక్క ఛాన్స్ ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ లేని టైం చూసుకొని ప్రశాంతంగా రాయండి. ఇక టెస్ట్ పాస్ అయ్యి లైవ్ ప్రాజెక్ట్లోకి వచ్చాక మీ వర్క్ క్వాలిటీ చాలా ముఖ్యం. ఎందుకంటే సీనియర్ ఆడిటర్స్ మీ పనులను నిరంతరం రివ్యూ చేస్తుంటారు. మీ యాక్యురసీ పర్సంటేజ్ కనుక తగ్గితే మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేస్తారు. అలాగే పని తొందరగా అయిపోవాలని ఇతరుల ఆన్సర్స్ కాపీ చేయడం లేదా ChatGPT లాంటి వేరే AI టూల్స్ నుండి కంటెంట్ కాపీ పేస్ట్ చేయడం లాంటి పనులు అస్సలు చేయొద్దు. మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పెట్టడం లేదా స్క్రీన్ రికార్డింగ్ చేసి ఇంటర్నెట్లో లీక్ చేస్తే కంపెనీలు సీరియస్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాయి. ఇక పేమెంట్స్ విషయానికి వస్తే ఈ కంపెనీల నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా డాలర్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్కు మార్చుకోవడానికి ఒక వెరిఫైడ్ పేపాల్ లేదా పయనీర్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. మీ పేపాల్ అకౌంట్కు పాన్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతాను ముందే లింక్ చేసి ఇంటర్నేషనల్ లావాదేవీల కొరకు KYC ప్రాసెస్ 100% కంప్లీట్ చేసి ఉంచుకోండి. కొన్ని కంపెనీలు వారానికి ఒకసారి డబ్బులు ఇస్తే మరికొన్ని కంపెనీలు నెలకు 2 సార్లు కరెక్ట్ డేట్ కి అమౌంట్ రిలీజ్ చేస్తాయి. విదేశాల నుంచి వచ్చే ఈ ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ కి బ్యాంకులు పర్పస్ కోడ్స్ అడుగుతాయి. అలాగే మీ ఇన్కమ్ గనుక ట్యాక్స్ లిమిట్ దాటితే రూల్స్ ప్రకారం ITR ఫైల్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. లాస్ట్ గా ఈ ఫీల్డ్ లో ఉండే ఒక రియాలిటీని కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇది పూర్తిగా ప్రాజెక్ట్ ఆధారిత తాత్కాలిక ఫ్రీలాన్స్ వర్క్ మాత్రమే. కొన్ని మంత్స్ ప్రాజెక్ట్స్ ఫుల్ గా ఉండి రోజుకు 5-6 గంటలు పని దొరికితే మరి కొన్ని నెలలు అసలు పనే లేని డ్రై డేస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపెనీల అవసరాలు ముగిసిపోగానే నోటీస్ ఇవ్వకుండానే ప్రాజెక్ట్స్ క్లోజ్ చేస్తారు. కాబట్టి దీనిని మీ మెయిన్ జాబ్ లాగా నమ్ముకోకుండా ఒక ఎక్స్టెన్షన్ లేదా సైడ్ ఇన్కమ్ సోర్స్ లాగా మాత్రమే చూడాలి. అయితే ఈ ప్లాట్ఫామ్స్ లో అసలు లైవ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ అసెస్మెంట్ టెస్ట్ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో లైవ్ గా చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో AI డెమో అని టైప్ చేయండి. ఇక్కడ ఎక్కువ మంది అడిగితే తప్పకుండా ప్రాక్టికల్ స్క్రీన్ రికార్డింగ్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఓకేనండి, ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.